శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతేదీ అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 27వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి ఉదయం 8:41 వరకు, తదుపరి అమావాస్య. ధనుష్ఠా నక్షత్రం సాయంత్రం 4 గంటల వరకు, తదుపరి శతభిష నక్షత్రం. శివం యోగం రాత్రి 12:40 వరకు, తదుపరి సిద్ధయోగం. శకునికరణం ఉదయం 8:41 వరకు, తదుపరి చతుష్పాత్కరణం. ఇక నేటి వర్జ్యం రాత్రి 10:55 నుండి 12:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:28 నుండి 11:15 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:09 నుండి 3:56 వరకు. నేటి అమృత ఘడియలు సూర్యోదయానికి ముందు 5:51 ప్రారంభమై సూర్యోదయం అయిన తరువాత 7:15 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఈనాటి విశేషం మరియు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతా ఉపాసన గురించి విచారించినట్లయితే, నిన్నటి రోజున మహాశివరాత్రి పర్వదినం నాడు ఎవరైతే శివారాధన చేశారో, అట్లాగే శివరాత్రి వ్రతంలో భాగంగా చేయవలసినటువంటి విశేషమైనటువంటిది ఏమిటంటే జాగరణ వ్రతం అన్నారు. అంటే రాత్రి వేళ ఎవరైతే ఈశ్వరుడి కోసం వాళ్ళు మేల్కొని ఉంటారో, యా నిషా సర్వభూతానాం భగవద్గీతలో చెప్తారు, లోకమంతా నిద్రించేటటువంటి సమయంలో ఒక యోగి మాత్రమే మేల్కొని ఉంటాడు అని. అటువంటి యోగిగా ఇంద్రియాలను జయించి నిద్రాస్థితి నుండి శివనామ స్మరణాన్ని చేస్తూ చక్కగా జాగరణతో ఉన్నవాడు, అంటే ఇంద్రియాలను మేల్కొల్పేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ జాగరణ వ్రతం అనేది సూర్యోదయం అయిన తరువాత, సూర్యోదయానికి ముందే చక్కగా స్నానాదులను ఆచరించి సూర్యోదయం అయిన తర్వాత శివదర్శనం చేసి నిన్నంతా ఉపవసించినటువంటి వాళ్ళు ఈనాడు రుద్రాభిషేకం స్వయంగా చేసుకుని, లేదా ఆ రుద్ర దర్శనం చేసుకున్న తర్వాత రుద్రుడికి నివేదించినటువంటి పదార్థాన్ని భుజించాలి అని శాస్త్రవచనం. సాధారణంగా మాస శివరాత్రుల్లో సాయంకాలం భోజనం అనేది నియమం చెబితే, మహాశివరాత్రి రోజు మాత్రం రోజంతా కూడా ఉపవసించి తరువాత రోజు భోజనం చేయమని శాస్త్రంలో చెప్పినటువంటి మాట. అట్లాగే ఎవరైతే శివరాత్రి వ్రతాన్ని విధి విధాన పురస్సరంగా ఆచరించేటటువంటి వనరులు లేని వాళ్ళు ఉంటారో, వాళ్ళు శివనామాన్ని విశేషంగా స్మరించినా చాలన్నారు. ఎందుకంటే శివనామమే చాలా గొప్పది. అందుకే మనకి అనేక మంది పెద్దలు కూడా శివ అనరాధ శివనామమే చేదా అన్నారు. ఆ శివనామం చాలా విశేషమైనది. ఆ నామం అంటే చాలు. ఎందుకంటే దూర్జటి మహాకవి కూడా కాళహస్తీశ్వర శతకంలో ఒక గొప్ప మాట చెప్తాడు, గ్రహదోషములు దుర్నిమిత్తములు శివ నీ కళ్యాణ నామమునన్. ఓ పరమాత్మ, నీ నామాన్ని నిరంతరం గనక స్మరించినట్లయితే గ్రహదోషాలు కూడా మమ్మల్ని ఏమీ చేయలేవయ్యా అని. అటువంటి విశిష్టమైనటువంటి ఆ నామాన్ని స్మరించి నిన్నటి రోజున శివరాత్రి వ్రతం చేసిన వాళ్ళు ఈనాడు తప్పకుండా విధిగా శివ దర్శనం తప్పకుండా చేయాలి. అట్లాగే అనేక క్షేత్రాల్లో శివ కళ్యాణం నిన్న నిర్వహించి ఇవాళ స్వామివారి యొక్క రథోత్సవాలు చేస్తూ ఉంటారు. రథస్థిత ఈశ్వరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. రథం మీద ఉన్నటువంటి ఈశ్వరుని గనక దర్శించినట్లయితే పునర్జన్మ అనేది ఉండదన్నారు. అట్లాగే ఇవాళ అమావాస్యకి కూడా కలిసి రావటం వల్ల ఈనాడు నదీ స్నానం చేయటం, ఇతోధికంగా తిలదానాదులు ఆచరించడం వల్ల కూడా శివానుగ్రహం కలగడంతో పాటు శనైశ్వరుడి యొక్క దోషం అంతా కూడా నివృత్తి అవుతుందని శాస్త్రం చెప్పినటువంటి మాట. కనుక అందరికీ శివానుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు కలగబోతున్నాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈరోజు అన్ని పనులు సంపూర్ణంగా శుభావహంగా ముగుస్తాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేడు అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో, ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ చతుర్దశి, తదుపరి అమావాస్య. ఈరోజు గురువారం, నక్షత్రం ధనిష్ఠ,
ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో చంద్ర, రవి, బుధ, శనులు, మీనంలో శుక్ర, రాహువులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితికి అనుగుణంగా మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ఆనందంగా ఉండగలుగుతారు. బంధుమిత్రుల్ని ఇంటికి స్వయంగా పిలుచుకుని చక్కనైనటువంటి భోజన భాజనాలతో ఇంటిని చక్కనైనటువంటి సందడితో గడుపుకోగలుగుతారు. ఏవైనప్పటికీ కూడా మానసిక సమస్యలు ఉన్నట్లయితే ఏ విధమైన దాపరికము లేకుండా కుటుంబ సభ్యులందరికీ చెప్పి ఏకాభిప్రాయ సాధనని చేయించుకోగలుగుతారు. ఎవ్వరూ ఏ విధంగానూ నిందించే పరిస్థితి రాశివారికి ఈనాడు ఉండే అవకాశం ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా మేషరాశి వారు దక్షిణామూర్తి వారిని పూజించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గ్రహ సంచారం మధ్యమంగా ఉన్నటువంటి కారణంగా, శుభ అశుభ సమ్మిశ్రంగా ఉన్నటువంటి కారణంగా మెత్తగా మాట్లాడవలసిన వారితో అలాగే మాట్లాడుతూ, కఠినంగా గొంతుని పెంచి మాట్లాడవలసి మందలించవలసిన వారితో ఆ తీరుగా ఉంటూ ఎవరి నుండి ఏ విరోధాన్ని లేకుండా చేసుకోగలుగుతారు. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా తమ పొలాలని ఎవరికో అమర్చడం కానీ, తాము సంపాదించినటువంటి ఇళ్ళని అద్దెకి ఇచ్చుకోగలగడం కానీ, అలాగే తమమైనటువంటి అంగడుల్ని అద్దెకు అమర్చడం కానీ తాత్కాలికంగా చేసుకోలేకపోవచ్చు. ధన నష్టంగా భావించడం సరికాదు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పూజించి వారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం ఏమాత్రము ఉండదు, కానీ ప్రతి విషయానికి తల వంచి ప్రవర్తించేటటువంటి విధానం ఉంటుంది. ఏదైనా అతి అనేది ఏమాత్రము సరికాదనే యథార్థాన్ని ఈ రాశివారు తమకు తాముగా గుర్తుంచుకోగలగాలి, గుర్తించగలగాలి. పై అధికారుల క్రింద పనిచేస్తూ ఉండేటటువంటి కారణంగా ఉద్యోగం ఎక్కడ పోతుందో అనే భయంతో మరింత బాధ్యతని భుజాన వేసుకుంటారు. శారీరక మానసిక ఒత్తిడికి బాగా గురవుతూ కనిపిస్తారు. గురువారం సందర్భంగా మిథున రాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సమస్యలు తొలగి ఆర్థికమైన లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా బెరుకుతనంతో ఉంటారు. ఏ విధమైన అశుభమైన వార్తని వినవలసి వస్తుందో అనే భయంతో ఉంటారు. అలాంటి అవసరాలు ఏమాత్రమూ లేనే లేవు. కనిపించిన ప్రతి ఒక్కరి నుండి వైద్య సలహాలని స్వీకరించడం ఏమాత్రమూ సరికాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. తమ వద్ద ఉన్నటువంటి చిన్నపాటి మొత్తాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టేయాలా అనే ఆలోచనే తప్ప అది సరైన సంస్థ అవుతుందా కాదా అనే ఆలోచనని పెద్దగా పట్టించుకోకపోయే ప్రమాదం ఉంది. ఆలోచించుకుని మాత్రమే పెట్టుబడిని పెట్టడం అవసరం. దంపతుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావం కలిగేటటువంటి కారణంగా
వీలైనంత వరకు ధనాన్ని ధనంగానే నిల్వ చేసుకుని ఉండడం అవసరం. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు హయగ్రీవుని పూజించి ఆవు పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే దాంపత్య అన్యోన్యతతో పాటు శుభకార్యాలు కలిసొచ్చే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గట్టి పట్టులతో ఉంటారు. క్షణంలో కోపం తారస్థాయికి వస్తూ ఉంటుంది. కుటుంబంలో అందరి మీద చిర్రు బుర్రు తనాన్ని చూపిస్తూ ఉంటారు. తరచూ మాట మారుస్తూ కుటుంబంలో ఏ ఒక్కరి సంపూర్ణమైన అభిమానానికి పాత్రలు కాలేకపోతారు. రుణదాతల నుండి ఒత్తిడి లేకుండా ఉండేందుకోసమని స్వయంగా తామే అందరికీ ముందే తెలియజేసి ఎప్పుడు తీర్చబోతున్నది ప్రకటించుకోవడం, వారి అనుమతిని తీసుకోవడం అత్యవసరం. సంతానం ఎదిరించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మెత్తనైన శైలితో వారిని లోబరుచుకోవడం మంచిది తప్ప వారితో వాద విరోధాలని ఉపచర్చల్ని చేయడం ఏమాత్రమూ సరికాకపోవచ్చు. గురువారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుడిని పూజించి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాదాలన్నీ పరిష్కరింపబడిన కారణంగా ఆర్థిక లాభం కలగచ్చు. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుభాశుభ మిశ్రమంగా పరిస్థితి ఉన్నటువంటి కారణంగా గ్రహ విధానానికి అనుగుణంగా ఈ రాశివారు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటటువంటి తీరులో ప్రవర్తనని సాగించి సర్వత్ర విజయాన్నే సాధించుకోగలుగుతారు. పై అధికారులకి క్రింది ఉద్యోగులకి మధ్య సమన్వయకర్తగా ఉంటూ ఎవరికి చెప్పవలసింది వారికి చెప్తూ వివాదాలు లేకుండా ఉండేలా చేయగలుగుతారు. తాము ఎవరి నుండి రుణాన్ని తీసుకుని ఉండే అవసరమే లేదు, ఉండలేదు కూడా. వివాదాలు వచ్చినటువంటి సందర్భంలో, రుణానికి సంబంధించిన ఇబ్బందులు వచ్చిన సందర్భంలో చక్కనైనటువంటి పరిష్కార మార్గాన్ని చూపించే అవకాశం వీరి ద్వారా విశేషంగా ఉంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి మినపగారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభం కలుగుతుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవ్వరి మాట వినే తీరు వీరిలో గోచరించదు. తమ ఆలోచన మాత్రమే తమకి ప్రధానమని, తమ ఆలోచన మాత్రమే గట్టిదైందనేటటువంటి ఆలోచనతోనూ ఉంటారు. తల్లిదండ్రులు ఏవేవో తమ అనుభవానికి సంబంధించిన విశేషాలని చెప్పబోయినా వారించుతారే తప్ప వారి మాటను వినే అవకాశం ఉండకపోవచ్చు. ప్రవర్తనలో ఏ విధమైనటువంటి తేడాను లేకుండా ఉండగలుగుతారు. అయితే ఏ విధమైన కీర్తి ప్రతిష్టలకి కూడా వ్యతిరేకత లేకుండా ఉండగలుగుతారు. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం తగినటువంటి జాగ్రత్తల్ని తీసుకోకపోయిన కారణంగా కంటికి సంబంధించిన, మెడకు సంబంధించిన అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉండొచ్చు. గురువారం సందర్భంగా తులారాశి వారు వ్యాస భగవానుడిని పూజించి పొంగలిని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మధ్యమైన ఆరోగ్యంతో ఉంటారు. స్థాపించినటువంటి సంస్థ లేదా వ్యాపారం చక్కనైనటువంటి పద్ధతితో ముందుకు సాగుతూ ఉంటుంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి చెప్పుకోదగ్గ ఇబ్బందులంటూ ఏవీ ఉండవు. తమదైనటువంటి సంస్థ పెరుగుతూ ఉన్నటువంటి సందర్భంగా ఆర్థిక లాభం జీతంలో వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉండొచ్చు.
అయితే అలాంటి అవసరం మాత్రం ఏ విధంగానూ గోచరించడం లేదు. కాబట్టి ఆర్థికమైన లాభం వీరికి ఉండకపోవచ్చు, సంస్థకి ఉన్నప్పటికీ కూడా. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీకృష్ణుడిని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసిక ప్రశాంతతతో పాటు వ్యాపార స్థలంలో శుభవార్తని వినే అవకాశం, ఆర్థికపరమైనటువంటి లాభంతో ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ మాట మాత్రమే నెగ్గాలనే గట్టి పట్టుదలతో ఉంటారు. దూరభార ప్రయాణాన్ని విదేశాల నుండి అయినా సరే ఖచ్చితంగా చేయగలుగుతారు. ఇక్కడుండే ఆస్తిపాస్తులన్నింటినీ స్వయంగా పరిశీలించుకుని వెళ్ళడం కోసం వారు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడున్నటువంటి వారు వారికి ఆ ఆస్తిపాస్తుల్ని చూపించే అవసరం కూడా ఏర్పడవచ్చు. మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడే అవసరం ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి నష్టాన్ని ఏమాత్రమూ ఆలోచించరు. ప్రశాంతంగా రోజులు గడవడం మాత్రమే అతి ముఖ్యమని భావిస్తారు తప్ప ఆర్థికమైన లాభం గురించిన ఊహకి వెళ్ళరు ఈ రాశివారు. అది ముఖ్యంగా ఆరోగ్య ప్రదాయకమైనటువంటి ఆలోచన కావచ్చు. గురువారం సందర్భంగా ధనురాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు కలిసొచ్చే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఏ విధమైన అసౌకర్య భావన ఉండదు. ముఖ్యంగా వికలాంగులైన వారు ఎవరైనా కానీ ఉన్నట్లయితే దైవ దర్శనం కోసమని విశేషమైనటువంటి దూరాన్ని ప్రయాణిస్తారు. చక్కని దైవ దర్శనాన్ని చేసుకుని ఆ దర్శన ఆనందంతో రోజు మొత్తాన్ని గడపగలుగుతారు. అతి ముఖ్యమైనటువంటి వారితో మాత్రమే ప్రయాణాన్ని చేస్తారు. ముఖ్యంగా ఈరోజు ఈ రాశివారు పాటించవలసిన అలాగే తాము చేయవలసిన పనులన్నింటినీ రాసుకుని పూర్తి చేసుకోగలుగుతారు. గురువారం సందర్భంగా మకర రాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే రావలసిన బకాయిలు పెద్ద మొత్తంలో వసూలయ్యే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒక పక్క ఆర్థికంగా అప్పులో ఉన్నప్పటికీ కూడా చక్కనైనటువంటి వాహనాన్ని కొనాలనే ఆలోచన వీరికి కలుగుతుంది. అనుకున్న దానికంటే మించి మరికొంత ఎక్కువ పెట్టవలసి రావచ్చు. ఆర్థికంగా అప్పు చేసినప్పటికీ కూడా శారీరకమైన మానసికమైన ఆనందం కోసమని ఆ వాహనాన్ని తీసుకునే అవకాశం బలంగా గోచరిస్తోంది. నెలసరి వడ్డీలు ఎక్కువ అవుతాయనే యథార్థం తెలిసినా దానికి కావలసినటువంటి సొమ్ముని ప్రత్యేకించి ఒక పక్కన ఉంచడం అనేది తెలుసుకోదగ్గటువంటి మహాద్భుత విశేషం. తల్లిదండ్రులతోనూ అలాగే బంధుమిత్రులతోనూ ఏ విధమైన అభిప్రాయ భేదము లేకుండా ఉండేందుకోసమని తగినటువంటి సలహాలని సూచనలని తీసుకుంటారు. తప్పకుండా వాటిని పాటిస్తూ కనిపిస్తారు ఈ రాశివారు ఈ రోజున. గురువారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామి వారిని పూజించి పొంగలి నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి ఆనందంతో పాటు ఆరోగ్యం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి సంక్షోభంలో ఉంటారు. తాము ఎప్పుడో దాచినటువంటి ఆ సొమ్ము షేర్లలోనో లేక బంధుమిత్రులకి వడ్డీ రూపంలోనో ఇచ్చినటువంటి కారణంగా వారు కష్టంలో వీరు పడకుండా ఉండేలా రక్షిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు సొమ్ముని నగదు రూపంలో ఇస్తూ
ముఖ్యంగా తాము ఏ సంస్థకి అధిపతులుగా ఉన్నారో ఆ సంస్థ బాగోగుల్ని చూస్తూ ఉండడం అవసరం ఈ రాశి వారికి ఈ రోజున. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉండే కారణంగాను, అంతేకాక తాము స్వయంగా ఇచ్చినటువంటి ప్రణాళికని పై అధికారులు ఏమాత్రము ఆదరించనటువంటి కారణంగాను తాత్కాలికమైన నిరుత్సాహ భావాన్ని కలిగి ఉంటారు తప్ప తమని తక్కువ చేస్తూ గేలి చేస్తూ ఏమాత్రము కనిపించరు. గురువారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగా జలంతో అభిషేకించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నూతన గృహ లాభం కలిగే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా సాక్షాత్ దక్షిణామూర్తి వారి అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు కలుగుతాయో, అలాగే ఒక శైవ క్షేత్రానికి వెళ్ళినప్పుడు లేదా శివాలయానికి వెళ్ళినప్పుడు ఎలాంటి నియమాలు పాటించడం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి కుటుంబంలో సభ్యులందరూ సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఈరోజు ప్రసిద్ధ శైవ క్షేత్రాలైనటువంటి శ్రీశైలము, కాళహస్తి ఇలాంటి క్షేత్రాలలో రథోత్సవాన్ని నిర్వహిస్తారు. శివ సంబంధమైనటువంటి క్షేత్రాలలో నిర్వహించేటటువంటి రథోత్సవాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే ఎవరైనా సరే రథోత్సవాన్ని దర్శించేటప్పుడు రథం లాగితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి రథోత్సవం జరిగే సమయంలో ఆ రథాన్ని లాగినా, ఆ రథం తాడును పట్టుకున్నా కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఒక శివాలయానికి వెళ్ళి మనం శివాలయంలో పరమశివుణ్ణి దర్శనం చేసుకున్నాక కొన్ని విధులు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శివాలయానికి వెళ్ళి గోపుర దర్శనం చేసుకుంటే 7 జన్మల పాపాలని తొలగింపజేసుకోవచ్చు. శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఐశ్వర్యం కలగాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా, అవసరానికి ధనం సమకూరాలన్నా శివాలయంలో గోమయంతో శుద్ధి చేయాలి. మీరు ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో చక్కగా చీపురుతో చిమ్మి అక్కడ గోమయంతో శుద్ధి చేసి బియ్యపిండితో ముగ్గు వేసినట్లయితే ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే శివాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి. శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం పెడితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఇంట్లో పిల్లలకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా, అంటే పిల్లల చదువు, పిల్లల వివాహము, పిల్లల ఉన్నత విద్య, పిల్లల ప్రమోషన్లు, వీటి పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కుటుంబంలో పిల్లల పరంగా ఉన్న సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి శివాలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. మీరు ఎప్పుడు శివాలయానికి వెళ్ళినా సరే శివాలయంలో ఒక పసుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ పసుపు రంగు వస్త్రం మీద బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి పిండి దీపాలు తయారు చేసుకొని ఆ పిండి దీపాల్లో ఆవు నెయ్యి పోసి శివాలయ ప్రాంగణంలో వెలిగించండి. శివాలయ ప్రాంగణంలో ముగ్గు వేసి పసుపు వస్త్రం ఉంచి దాని మీద పిండి దీపాలు వెలిగించినట్లయితే ఇంట్లో సంతానానికి ఉన్నటువంటి ఎలాంటి సమస్యలకైనా సరే అతి త్వరలో చక్కటి పరిష్కార మార్గాలు లభిస్తాయి. అలాగే శివాలయానికి ఆదివారం వెళితే అక్కడ భక్తులకి నిమ్మకాయ పులిహోర పంచిపెట్టాలి. శనివారం శివాలయానికి వెళితే చింతపండు పులిహోర పంచిపెట్టాలి. సోమవారం వెళితే కొబ్బరన్నం ఆలయంలో భక్తులకు పంచిపెట్టాలి. మంగళవారం కానీ బుధవారం కానీ శివాలయానికి వెళితే పాలకూర అన్నాన్ని అక్కడ భక్తులకు పంచిపెట్టాలి. గురు శుక్రవారాల్లో అయితే పొంగలి శివాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి. ఇలా ఒక్కొక్క వారం శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో దర్శనం చేసుకున్నాక అక్కడ భక్తులకి ఈ ప్రత్యేకమైన పదార్థాలు పంచిపెడితే ఆ వారాధిపతి అనుగ్రహం కలుగుతుంది.
ఆ గ్రహానికి సంబంధించిన గ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ ప్రత్యేకమైన విధులు పాటించడం ద్వారా దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు మాఘ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది. దీన్ని శుక్ర అమావాస్య అనే పేరుతో కూడా పిలుస్తారు. మాఘ అమావాస్య లేదా శుక్ర అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.